2 రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతూ ప్రచారం యథావిధిగా కొనసాగించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వరాహి విజయబేరి షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఇక ఆరోగ్యం సహకరించకున్న వైద్యం తీసుకుంటూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, పవన్ కళ్యాణ్కి అయితే అనారోగ్యంగా ఉంది, ఈ యొక్క షెడ్యూల్ని కూడా అనారోగ్యంగా ఉండి కూడా షెడ్యూల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి దానికి సంబంధించి? గుడ్ మార్నింగ్ ఆనంద్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రచారం ప్రారంభించాలని, అది పిఠాపురం నుంచే చేయాలంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో 4 రోజుల పర్యటన పిఠాపురంలో ఏర్పాటు చేశారు. అంటే రేపటి వరకు పర్యటన ఉంది. మొదటి రోజు అయితే చక్కగా పర్యటన సాగినప్పటికీ అప్పటికే ఆయన స్వల్ప అస్వస్థ ఉన్నట్టుగా, దగ్గు, కొద్దిగా జ్వరం ఉన్నట్టుగా తెలిసింది. అయితే మరుసటి రోజు, అంటే ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు కార్యకర్తలతోనూ అలాగే నియోజకవర్గం సందర్శన ఉంది. అయితే ఆయన మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలో ఉండి పాదగయ, దత్తాత్రేయ సందర్శించుకున్న తర్వాత హైదరాబాద్, మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ వైద్య పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు మరి కొద్దిసేపట్లో పిఠాపురం రానున్నారు. పిఠాపురం రావడానికి ముఖ్య కారణం, యాక్చువల్గా అయితే రేపటి వరకు ఆయన పర్యటన పిఠాపురంలోనే ఉంది. ఇప్పుడు ఈ రోజు అర్జెంట్ గా రావడానికి కారణం ఏంటంటే జనసేన తన 21 సీట్లలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవనిగడ్డ, పాలకొండ. ఈ 2 సీట్లు ప్రకటించాల్సిన అవసరం. అలాగే మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, వీళ్ళిద్దరు కూడా ఆ నియోజకవర్గాల నుండి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ముందుగా వారు పార్టీలో తెలుగుదేశం నుంచి జనసేనలో చేరాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరూ నేరుగా పిఠాపురం వచ్చి జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. అలాగే సుజనా చౌదరి కూడా పిఠాపురం రానున్నట్టుగా తెలిసింది. వీళ్ళందరి సమక్షంలో ఈ రోజు ఆ 2 నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పిఠాపురం వస్తున్నారు. ఇక్కడి నుంచే నేరుగా ఆ 2 అభ్యర్థులను ప్రకటించి మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, వీళ్ళిద్దరు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికే ఇక్కడికి వస్తున్నారు. అలాగే నిన్న కొద్దిగా వర్మ, అంటే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అలగబున్నట్టుగా తెలిసింది. తన అనుచర వర్గాన్ని లోపల రానివ్వలేదని, అందుచేత హోటల్ బస్సులో రానివ్వలేదని అందుకే అలగబుని వెళ్ళిపోయారు. దీంతో ఆయన నిన్న చేసిన పర్యటనలో ఆయన ఎక్కడ పాల్గొలేదు. దత్తపీఠం కానీ మరో ప్రాంతాల్లో కానీ ఈయన సందర్శన పవన్ కళ్యాణ్ అంటే ఆయన లేరు. ఆయన్ని కూడా బుజ్జగించేందుకే పవన్ కళ్యాణ్ తప్పనిసరి పరిస్థితులు రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ జరిగే 2 కార్యక్రమాలు, ఒకటి ఈ 2 అభ్యర్థులను ప్రకటించడంతో పాటు వర్మను కూడా బుజ్జగించి తన దారి తెచ్చుకోవడం. ఈ 2 కార్యక్రమాల కోసం కొంచెం స్వల్ప అస్వస్థతగా ఉన్నా సరే మరో కొద్దిసేపట్లో పిఠాపురం చేరుకున్నారు. ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా, ఆయన హెలికాప్టర్ ద్వారా నేరుగా గొల్లపురం వస్తారు. గొల్లపురం నుంచి నేరుగా పిఠాపురం ఆయన హోటల్ చేసిన గోకులం హోటల్కి పిచ్చేస్తారు. ఆనంద్, థ్యాంక్ యూ దురాని. జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్లో